ప్రస్తుతం తెలుగువారు నిర్మించిన కల్కి 2898 సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లు చూస్తోంది. ఇండియా టాప్ 10 గ్రాసర్స్లో కల్కి చోటు సంపాదించింది. కల్కి ఇంతగా వసూళ్లు కొల్లగొడుతున్నా ఆ సినిమా 10వ స్థానంలో నిలవడం ఆశ్చర్యం అంటున్నారు కొందరు. వారి మాట ఎలా ఉన్నా టాప్ 10లో 2, 3, 10 స్థానంలో నిలిచినవి తెలుగు సినిమాలే. మిగిలిన 7 చిత్రాల్లో 1 కన్నడ చిత్రం, 6 హిందీ సినిమాలు ఉన్నాయి. ఇక్కడే తమిళ తంబీలకు ఆవేదన కలుగుతోంది. ఒకప్పుడు దక్షిణాది చిత్రాల్లో టాప్ గ్రాసర్స్ అనగానే వచ్చినా రాకపోయినా తమిళ సినిమాల కలెక్షన్స్ కొల్లగొడుతున్నట్టు ఓ కలరిచ్చేవారు. ఇప్పుడా ముచ్చటే లేదు. దాంతో తమిళ సినీ ఫ్యాన్స్ ఉడికిపోతున్నారు. 3 తెలుగు సినిమాలు టాప్ 10 గ్రాసర్స్లో చోటు చేసుకోవడమే కారం చల్లినట్టుగా ఉంటే KGF 2 లాంటి కన్నడ సినిమా కూడా అందులో చోటు సంపాదించడం వాళ్లకు మింగుడు పడ్డం లేదు. దాంతో రాబోయే భారీ తమిళ సినిమాలపై తంబీల ఆశలు పెంచుకున్నారు. ముఖ్యంగా శంకర్ భారతీయుడు 2పై బోలెడాశలు పెట్టుకున్నారు. ఎందుకంటే గతంలో శంకర్ 2.0 కొన్నాళ్లు టాప్ 10లో సందడి చేసింది. అందువల్లే ఈ ఆశలు. తమిళ సినీ ఫ్యాన్స్ ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కొన్ని మీమ్స్ హల్చల్ చేస్తున్నారు. వాటిలో టాప్ 10 ఇండియన్ గ్రాసర్స్ లిస్టు వేసి మరీ సందడి చేస్తున్నారు ఇతర సినీ అభిమానులు. మన దేశంలో అత్యధిక వసూళ్లు పోగేసిన 10 సినిమాల జాబితాలో చాలా రోజులుగా తమిళ సినిమాకు చోటు దక్కడం లేదు. చివరగా ఆ స్థానం దక్కించుకున్నది రజనీకాంత్తో శంకర్ తీసిన 2.0. 2018లో విడుదలైంది 2.0. అంటే దాదాపు 6 ఏళ్ల నుంచి తమిళ సినిమా ఇండియన్ టాప్ 10 గ్రాసర్స్లో లేదన్నమాట. ఇప్పుడు ఆ సినిమా 13వ స్థానానికి జారింది. మొన్న రజనీకాంత్ సందడి చేసిన చిత్రం జైలర్ కూడా 16వ స్థానంతో సరిపుచ్చుకుంది. ఈ నేపథ్యంలో శంకర్ తాజా చిత్రం ఇండియన్ 2పై తమిళ సినీ ఫ్యాన్స్లో భారీ అంచనాలున్నాయి. దీనిని కామెడీ చేస్తూనే ఈ లిస్టు చూడలేక చస్తున్నాం, అర్జెంటుగా ఇండియన్ 2 ఏదో దించరా బాబు అంటూ నెట్టింట ఓ ముచ్చట సాగుతోంది. ఈ బొమ్మను చూసిన వారు నవ్వుకుంటున్నా తమిళ తంబీలు మాత్రం తప్పకుండా తమకు ఓ రోజు వస్తుందని ఆశిస్తున్నారు. ఈ నెల 12న రాబోయే భారతీయుడు 2 వారి అభిలాష్ను ఏ మేరకు నెరవేరుస్తుందో చూద్దాం.